హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు. ఈరోజు మన వీడియోలో రవ్వ ఉండ్రాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా వినాయక చవితి రోజున నైవేద్యంగా పెట్టడానికి చేస్తాము. అలాగే మేమైతే తొలి ఏకాదశికి కూడా ఇవే చేస్తాము. వీటినే మేము కుడుములను కూడా అంటామండి. అలాగే వీటితో పాటుగా బియ్యం పిండితో చేసే కుడుములు కూడా చూపిస్తున్నాను. రెండు కూడా చాలా చాలా బాగుంటాయి, తక్కువ టైంలో చేసుకోవచ్చు. రవ్వ ఉండ్రాలకి నేను లలిత బియ్యం రవ్వ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఆడించుకున్న బియ్యం రవ్వ అయినా పర్వాలేదు. పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం రవ్వకి అదే గ్లాస్తో పావు గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకి 4 స్పూన్లు ఉంటుందండి. శనగపప్పుని ఇలా బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఉండ్రాలకి కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం రవ్వకి అదే గ్లాస్తో 2.25 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి, కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి ఉంచుకున్న పచ్చిశనగపప్పు, తగినంత ఉప్పు, 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె ఖచ్చితంగా వేసుకోవాలండి. నూనె వేయడం వల్ల ఉండ్రాళ్ళు ముద్ద అవ్వకుండా బాగా వస్తాయి. సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది, కమ్మటి వాసనతో. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు మరగాలి. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు బియ్యం రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి, సరిపోతుంది. ఇలా కుక్కర్లో అనుకోండి చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. అదే విడిగా చేయాలి అనుకుంటే బియ్యం రవ్వ ఉడకడానికి చాలా టైం పడుతుంది, అడుగంటుకుపోతుంది. అలాగే నీళ్లు కూడా ఎక్కువ పడతాయి. మీరు ఒకవేళ విడిగా చేయాలి అనుకుంటే 1 గ్లాస్ బియ్యం రవ్వకి 3 గ్లాసుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆవిరిపోయాక మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఎంత చక్కగా ఉడికిందో, ఇలా పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది. ఇవి పండగలప్పుడే కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు. వారాలప్పుడు టిఫిన్స్ తింటాం కదండి సాయంత్రం పూట, అలా కూడా చేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్గా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే బాగుంటుంది. ఒకవేళ మామిడికాయ లేకపోతే కొబ్బరికాయ పచ్చడి చేసి నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఉండ్రాళ్ళు ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారేకి చేస్తే పొడి పొడిగా వచ్చేస్తాయి. ఇలా ఉండ్రాళ్ళు రావు. అందుకని కొంచెం ప్లేట్లోకి తీసుకొని నీళ్ళతో చేయి తడి చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. చేసే ప్రతిసారి కూడా చెయ్యి అలా తడి చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా చిన్న సైజు కావాలి అనుకుంటే చిన్న సైజు చేసుకోవచ్చు, లేదా పెద్దవైనా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని ఉండ్రాళ్ళు చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆవిరి పైన ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. నేను ఇలాంటి చిల్లుల గిన్నెలో ఉడికిస్తున్నానండి. మీరు ఇడ్లీ పాత్రలో అయినా కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, నీళ్ళు ఇలా వేడైనాయి కదా. వేడయ్యాక ఉండ్రాళ్ళు పెట్టి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. కొంతమంది ఆవిరి పైన ఉడికించరు. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారేక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. నీళ్ళు ఇంతకన్నా తక్కువ పోసారనుకోండి పొడి పొడిగా వచ్చేస్తాయి. మరీ పొడి పొడిగా ఉన్నా కూడా బాగుండవు. ఇంతేనండి, రవ్వ ఉండ్రాళ్ళు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి, కమ్మగా. ఇప్పుడు బియ్యం పిండితో చేసి కుడుములు చూద్దాము. బియ్యం పిండితో ఎక్కువగా తీపి కుడుములు చేస్తాం కదండి, బెల్లం వేసి. ఇవి కారం కుడుములు. కుడుములకి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీకు ఒకవేళ శనగపప్పు, మినపప్పు వద్దు అనుకుంటే ఆవాలు, జీలకర్ర మాత్రమైనా వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను కొబ్బరిని మిక్సీలో పట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు.
ఇలా 1 నిమిషం వేగాక 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. అలాగే మనం పచ్చిమిర్చి ముక్కల్లా వేసాం కదండి. ఒకవేళ మీకు ముక్కల్లా వద్దు అనుకుంటే కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్యపిండి వేసి కలుపుకోవాలి. బియ్యపిండి వేసాక వెంటనే దగ్గర పడిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. చపాతీ పిండి కలుపుకున్నట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే మీరు ఇలా కలుపుకునేటప్పుడు బాగా పొడి పొడిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు చల్లి కలుపుకోవచ్చు. నీళ్ళైతే పట్టవు, అంతగా అవసరమైతే గనక కొంచెం చల్లుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఈ విధంగా కుడుముల్లాగా ఒత్తుకోవాలి. వేళ్ళతో ఇలా అంటే చాలండి, షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. మీకు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే రౌండ్ బాల్స్లా కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, కుడుములన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఆవిరి పైన ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. కుడుములు ఉడికించుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్కి ఇలా కొంచెం నూనె రాసుకొని కుడుములన్నీ పెట్టుకోవాలి, లేదంటే అంటుకుపోతాయి. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు కుడుములు పెట్టి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మీరు ఇడ్లీ పాత్రలో అయినా కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, బియ్యపిండితో కారం కుడుములు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి ఏదైనా రోటి పచ్చడి కానీ ఊరగాయతో కానీ తింటే బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.